హాయ్ అండి. సో ఈరోజు ప్రెగ్నెన్సీ పోస్ట్పోన్ చేయాలి అనుకుంటే ఎలా చేయాలి అనే దాని గురించి మాట్లాడదాం. ఈ మధ్యకాలంలో చాలామంది పెళ్ళైన తర్వాత కెరియర్ వల్ల వేరే కారణాల వల్ల ప్రెగ్నెన్సీని పోస్ట్పోన్ చేద్దాము అనుకుంటూ ఉంటారనమాట. ఇప్పుడే ఎందుకు, ఒక 4-5 ఇయర్స్ తర్వాత ట్రై చేద్దాం కదా సో అని చాలామంది అనుకుంటూ ఉంటారు. సో నా దగ్గర కొంతమంది పేషెంట్స్ వస్తారు, ప్రెగ్నెన్సీ పోస్ట్పోన్ చేద్దాం అనుకుంటున్నాము, చెయ్యొచ్చా, ఏమైనా ప్రాబ్లం అవుతుందా, నాకు తర్వాత ఏమైనా ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తాయా అని. సో అలా అనుకునే వాళ్ళకి ఫస్ట్ 2 టెస్ట్లు చేయించుకోండి. ఆడవాళ్ళకి ఏఎంహెచ్ టెస్ట్ అండ్ మగవాళ్ళకి సీమెన్ అనాలిసిస్ టెస్ట్. సీమెన్ అనాలిసిస్ నార్మల్ ఉండి ఏఎంహెచ్ కనుక 2 కన్నా ఎక్కువ ఉంటే కనుక యూ కెన్ పోస్ట్పోన్ యూర్ ప్రెగ్నెన్సీ, నో ప్రాబ్లం. పీరియాడిక్గా ఏఎంహెచ్ టెస్ట్ చేసుకుంటూ 2 కన్నా ఎక్కువ ఉంటే కనుక ఏమీ ప్రాబ్లం లేదు. ఏఎంహెచ్ టెస్ట్ 2 కన్నా తక్కువ ఉంది లేదా 1 కన్నా తక్కువ ఉంది అంటే ఇట్స్ బెటర్ యూ ప్లాన్ యువర్ ప్రెగ్నెన్సీ ఇమ్మీడియట్లీ. ఎందుకంటే ఏఎంహెచ్ డినోట్స్ ద నంబర్ ఆఫ్ ఎగ్స్ అనమాట. యాజ్ టైమ్ పాసెస్ ఈ ఎగ్ నంబర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో ఈ రోజు ఉన్న ఏఎంహెచ్ మళ్ళీ మనకు ఒక 1 ఇయర్ తర్వాత ఉండదు, డెఫినెట్లీ దీనికన్నా తక్కువ ఉంటుంది. సో ఏఎంహెచ్ టెస్ట్ అండ్ సీమెన్ అనాలిసిస్ టెస్ట్ చేసుకొని నార్మల్ ఉంటేనే ప్రెగ్నెన్సీని పోస్ట్పోన్ చేసుకోండి. అదే ఏఎంహెచ్ కనుక చాలా తక్కువ ఉంటే లేదా కౌంట్ కనుక చాలా తక్కువ ఉంటే కనుక ఇట్స్ బెటర్ యూ ప్లాన్ యూర్ ప్రెగ్నెన్సీ ఫాస్ట్ ఆర్ ఫ్రీజ్ యువర్ ఎగ్స్ ఆర్ ఎంబ్రియోస్. సో ప్రెగ్నెన్సీ పోస్ట్పోన్ చేయాలనుకుంటే చేయాల్సిన 2 టెస్ట్లు ఇవి.